నిర్వహించినటువంటి రైతు వేడుకల్లో పాల్గొన్నారు బిర్లా ఐలయ్య. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ నడుపుతూ సందడి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రైతు పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ రైతు పండుగ వేడుకల్లో కొలనుపాక చౌరస్తా నుండి ట్రాక్టర్ లో రైతులు కలిసి కలెక్టర్ హనుమంతరావుకి పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వెళ్లారు. ఈ సందర్భంగా రైతు వేదికలో సమావేశం నిర్వహించి రైతులను ఉద్దేశించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గురించి చర్చిస్తూ రైతుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మహబూబ్ నగర్ లో జరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న రైతు పండుగ బహిరంగ సభలో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతులకు పెద్దపీట వేశారన్నారు. రైతులకు రుణమాఫీ చేసి చెప్పిన మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. 10,547 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు జరిగినాయన్నారు. యాదాద్రిలో 293.68 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని తెలియజేశారు. ఆలేరు నియోజకవర్గంలో 201.93 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 11,690 మంది రైతులకు 111.65 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయబోతున్నారని తెలిపారు. 500 బోనస్ తో ఎకరానికి 10 నుండి 12,000 రూపాయల లాభం చేకూరిందని తెలిపారు. సన్నాల బోనస్ 365 మందికి 86 లక్షలు చెల్లించామన్నారు. కావున గత ప్రభుత్వం చెప్పుడు మాటలతో కాలం గడిపిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రతి చెరువు నింపేందుకు కృషి చేస్తామన్నారు బిర్లా ఐలయ్య. చేస్తుంటే ఎంత బరువు తగ్గుతుందో మన రైతులందరికీ మనం చేస్తున్నాను. ఇంకా మన సార్ గారు మరి మాత్రం రాత్రి పగలు తిరిగి మనకు నీళ్ళు ఇచ్చే కావాలని పని ఇప్పుడు నేనేమంటున్నా, గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు ఏం చేసి గుర్తించాలి, మరి జ్ఞాపకం సాంప్రదాయం మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన ఎంత చేస్తే మా గ్రామ పంచాయతీ కూడా నిధులు వస్తాయి. అలాగే మేము ఎన్నోసార్లు ధర్మా చేయడం జరిగింది. అదే వాగిపోయినా మాకు పోతే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అది కూడా టెండర్ అయిపోయింది. మీ ఆధ్వర్యంలోనే తొందరగా పని చేయిస్తే మా కొరపాక ఈ ఆరోగ్య నియోజకవర్గంలోనే భారీ మెజార్టీ ఇచ్చిందన్న ఆ రుణం తీర్చుకోవడానికి మాకు టైం వచ్చింది. కాబట్టి మీ అందరూ మీరు మా కొరపాక మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే మా శివాలయం ఎన్నో ఏళ్ళ చారిత్రకమైన శివాలయం, దానికి కూడా మీరు ఫండ్స్ గతంలో 1,80 లక్షలు కేటాయించి ఆ బండలను జరిపి ఆ శివాలయాన్ని వేరే విధంగా చేసిన గత ప్రభుత్వం. మనం దాని కొంచెం ఫండ్లు చేసి అభివృద్ధి పథకంలో నడపాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం తరఫున అన్ని వస్తున్నాయి, అన్ని జరుగుతున్నాయి కదా, కొన్ని సమస్యలు మాకు అధికారంలో మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు కన్నా ఎక్కువ తీసుకున్నది. 201 కోట్ల రూపాయలని మన రుణమాఫీ అనేది ఆలేరు కాన్ఫరెన్స్ జరగడం అనేది ఎంత దగ్గరుండి వాటన్నింటినీ కూడా అకౌంట్స్ అన్ని క్లియర్ చేసినాయి. అట్లా కాకుండా కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆధార్ మిస్మ్యాచ్ కావడం, తర్వాత ఫ్యామిలీ గ్రూపింగ్ కావడం, అవి కూడా వస్తాయి, రాదనేది లేదు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటం, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా ఆధార్ మిస్మ్యాచ్ అంటే మీ అకౌంట్ నెంబర్లో ఒకటి ఉంది, ఆధార్లో ఒకటి ఉంది. అట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగినటువంటి ఉన్నాయి. ఇవాళ నుంచి 2 లక్షల పైబడి కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా సార్ట్అవుట్ అయ్యి అన్ని కూడా మొత్తం అందరికీ కూడా రైతు రుణమాఫీ చేరుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి ఈ ధాన్యం కూడా చివరి కింద వరకు కూడా ఈ జిల్లాలో కొనడానికి ప్రణాళికలు చేస్తాం. ఎక్కువ రాష్ట్రంలోనే ఎక్కువ కేంద్రాలు తెరవడమే కాకుండా రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద జిల్లా చిన్నదే కానీ ఎక్కువ ధాన్యానికి ఉన్న జిల్లాలో 3వ జిల్లా నిజామాబాద్, కామారెడ్డి తర్వాత మన యాదాద్రి భువనగిరి జిల్లా. దాదాపుగా 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొన్నాం, ఇంకా కొనసాగుతుంది. దాంట్లో కూడా పేమెంట్స్లో కూడా మనం ముందంజలో ఉన్నాం. ఇప్పటికే మనం మొత్తం దాదాపుగా 450 కోట్ల రూపాయల విలువ ధాన్యాన్ని కొంటే ఇప్పటికే 370 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి జమ అయింది. ఇది ఫస్ట్ టైం ఇంత హిస్టరీ. ఇంత తొందరగా 24 గంటల 45 గంటల్లో ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాలకు అమ్మిన ధాన్యాన్ని మద్దతు ధరని ఇవ్వటం అనేది ఫస్ట్ టైం. అదే కాకుండా సన్నాలకు కూడా 500 రూపాయల బోనస్తో సహా ఇప్పటికే 70% మందికి ఎవరైతే రైతులు ధాన్యాన్ని ఇచ్చారో వాళ్ళకు కూడా అకౌంట్లలో జమ అయింది. ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, అందరితో కూడా కింది స్థాయి వరకు మాట్లాడి ట్యాబ్ ఎంట్రీ చేయడం, రైతుల డబ్బు ముట్టడం ఇంపార్టెంట్.
ఎందుకంటే ఇప్పుడంతా కూడా సీజన్ స్టార్ట్ అయింది. ఓ పక్క విప్పు గారిని చెరువులు నింపుతున్నారు, మొత్తం అదే పనిలో ఉన్నాడు. ఎక్కడ చూసినా పేపర్లో చూసినా ఫోన్ మాట్లాడినా ఎక్కడున్నారంటే ఫలానా గ్రామంలో ఫలానా చెరువు దగ్గర జేసీబీ పెట్టుకొని కాలువ తీసుకుంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేని మొట్టమొదటిసారిగా చూడటం జరుగుతుంది. ఇప్పటికి అంటున్నాం ఇంకో 40% ఉన్నాయి, అవి చివరి చెరువు నిండేదాకా నిద్రపోయేది లేదంటున్నారు ఈ గుప్పు గారు. నిజంగా ఈ సీజన్లో చెరువులు నిండడం అంటే వర్షాలకి ఆధారపడకుండా మొత్తం చెరువులు నిండుంటే అంతకంటే రైతన్నకు కావాల్సింది. నిజంగా మన కాన్ఫరెన్స్ లో ఇది రైతు పండగ, చెరువులన్నీ నిండి పూర్తి స్థాయిలో ఇంకొక 10 రోజుల్లో మీరు చెప్పినటువంటి చెరువులు నిండుతాయని ఇప్పుడే మనకి ఎమ్మెల్యే గారు విప్ గారు చెప్తున్నారు. సో ఓవరాల్ గా రైతులకు అన్నింటినీ కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటూ 100% ఈ యొక్క జిల్లాలో పూర్తి స్థాయిలో రైతు సమస్యలకి పరిష్కరించాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని అందరినీ కూడా మీ ముందుకు తీసుకొస్తామని, త్వరలోనే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా ఒక మంచి రైతు ఫ్రెండ్లీ అనే ప్రోగ్రామ్తో రైతు నేస్తం అనే ప్రోగ్రామ్ పెట్టేసి మీ యొక్క ప్రతి పొలాన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సందర్శించే విధంగా కూడా చేస్తామని చెప్పి సందర్భంగా జిల్లా కలెక్టర్గా హామీ ఇస్తూ ముగిస్తాం. ఆలయ నియోజకం కొలంపేట రైతు వేదికలో మా రైతులందరితోటి ఈ రైతు పండుగ జరుపుతున్నందుకు మీకు రైతు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు, అదేవిధంగా అగ్రికల్చర్ రెడ్డి గారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, సభాధ్యక్షులు ఎక్స్ఎంపీపీ అశోక్ గారు, వేదిక నుండి ప్రజాప్రతినిధులకు, వేదిక నుండి రైతులకు నిజంగా రైతు పండుగ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఒక గొప్ప చరిత్ర. దసరా పండుగ చూసినాం, దీపావళి చూసినాం, రంజాన్ చూసినాం, బక్రీద్ చూసినాం, కానీ రైతు పండుగ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు పండుగ చూస్తున్నాం. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి తీరు. అందరూ పండుగ చేసుకుంటున్నట్టే అందులో రైతన్నలు పండుగ చేసుకోవడం గొప్ప విషయం. గతంలో ఒరేస్తే ఉన్న కాలం నుంచి ఇలా రైతులు పండుగ చేసుకునే వాతావరణం సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగా కూడా నా 2 చేతుల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో 170% వ్యవసాయం మీద ఆధారపడతారు. తెలంగాణలో కూడా వ్యవసాయం ఆధారితంగా జీవించే ప్రాంతం. అలాంటిది గత 10 ఏళ్లకు ఈ 11 నెలల పాలన చూస్తే వ్యవసాయ రంగంలో గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇవాళ భారతదేశంలో అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం అంటే తెలంగాణ నెంబర్ 1 అయింది. అది కూడా 66.77 లక్షల హెక్టార్లలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించింది మన తెలంగాణ ప్రభుత్వం. నిజంగా ఇది గొప్ప విషయం. ఒక రకంగా కాళేశ్వరం కూడిపోయిన, మేడిగడ్డ నీళ్ళు రాకుండా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పడినటువంటి ప్రాజెక్టుల వల్ల ఇలా గణనీయమైన వరి భారతదేశంలో మొదటి స్థానంలో తెలంగాణ వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా కూడా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి, ఇన్ని నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. ఇవాళ 11 నెలల్లో 54,300 కోట్లు రైతులకు వివిధ రకాల లబ్ధి జరిపినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరందరూ చూస్తున్నారు, గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పున్నా కానీ ఆ అప్పులు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ, అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, రెండు కూడా 2 కళ్ళలాగా చూసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో మన ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతులు అప్రపాలు కావద్దు, తెలంగాణ రైతులు మీద రైతు విముక్తి కావాలని చెప్పి ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పిన మాటలు మన ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ ఐఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఆయన మాట్లాడతాడు. సంక్షేమ ఆస్తులకు ఒక చైర్మన్ ఉన్నటువంటి కమిషనర్ ఉన్నటువంటి ఆయన ఈ రాష్ట్రాల గురించి మాట్లాడతాడు. గత 10 సంవత్సరాలుగా కనీసం ₹1 పెంచినటువంటి వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా అంటే తెలంగాణలో మా అక్క జిల్లాల నుంచి, మా తల్లుల నుంచి, మా రైతన్నల నుంచి, మా నిరుద్యోగుల నుంచి, మా యువత నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓడలేక అరే ఈ ప్రభుత్వానికి మంచి ఆదరణ వస్తుంది, ఇక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం ఉంటుందనే అర్థంతోటి ఎట్లా బదనాం చేయాలని చూస్తున్నారు. మీరు చూడండి, ఏ రైతుకి ఇబ్బంది లేకుండా రుణమాఫీ, రైతు భరోసాతో పాటు సన్నర్లకు ధర ఇచ్చుకుంటూ 3 రోజులనే అకౌంట్లలో పైసలు వేసి
వాళ్ళు 10 ఏళ్ల పాటు 7 లక్షల కోట్లు అప్పు చేసినా ఇవాళ ఒక పూట పస్తులు వండుకుంటూ మన ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట వేసింది కదా. అందుకే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ చేసుకుంటున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజాపాలన, ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. కాబట్టి మీరు దయచేసి ఎక్కడున్నా రైతుల పక్షాన ఉండాలి, రైతుల కోసం కొట్లాడాలి. రైతులు రాజు చేసినప్పుడే మనందరం హ్యాపీ ఉంటాం. ఆయన 5 చేలు 5 వేలు ఇట్లా కష్టపడితే మన నోట్లో ఒక 5 వేలు పోతాయి. కాబట్టి ఆ ముద్ద మనం తింటున్నాం. కాబట్టి ఇంకా కూడా రైతుల పక్షాన నిలబడి రైతుల యోగక్షేమాల కోసం రైతుకు చివరి ఎకరాలకు నీళ్ళు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుంటూ మనం ముందుకు పోదాం. కాబట్టి నిజంగా ఈ రైతు పండుగ ద్వారా మా రైతన్నలకు మరొకసారి ఈ రైతు పండుగ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గౌరవ కలెక్టర్ గారి ఇక్కడ మాట్లాడే దాన్ని శిలా శాసనంగా పరిగణించి ఏదేమైనా మా రైతన్నలను రైతు విముక్తి చేయాలని చెప్పి ఏకకాలంలో 18,000 కోట్లు తెలంగాణలో 22,22,064 మంది రైతులకు ఏకకాలంలో 25 రోజులనే రుణమాఫీ చేసే చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ ఆధార్ మిస్ మ్యాచ్ వల్ల కానీ వాళ్ళ అకౌంట్ల మిస్ మ్యాచ్ వల్ల అయినా కాబట్టి ఈ రోజే ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు తెలంగాణలో మరొక 4 లక్షల మందికి ఈ రోజే రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదంతా మీరు ఒక గంట సేపట్లో చూస్తారు. రేపు నుంచి కూడా వాళ్ళ అకౌంట్లలో 2 లక్షల పైబడిన రుణాలు కూడా 4 లక్షల మందికి పడుతున్నాయి. అదేవిధంగా మన ఆలయ నియోజకంలో కూడా సుమారు 311,690 మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది. ఇది గొప్ప చరిత్ర, ఇది రైతు పండుగ. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రైతులకు ఇంత పెద్దపీట వేయలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డగా, రైతు కష్టాలు తెలిసే వ్యక్తిగా ఏదైతే ఎలక్షన్ల కోసం మనకు మాట ఇచ్చి రైతులకు అన్ని విధాలు రాసుకుంటా రైతులు వ్యవసాయం దండగాన వాళ్లకు రైతు పండుగ చేస్తూ ఇస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం ఈ రోజు మనం రైతు పండుగ జరుపుకున్నాం. కాబట్టి నిజంగా కూడా రైతు రాజైతేనే అందరం మనం ఇంత పట్టణ అన్నం తింటాం. కాబట్టి ఆ రైతు పండుగ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అదే కాకుండా రైతుల కోసం రైతు భరోసా కింద 7,625 కోట్లు వేసినాం. చాలా మంది అందరూ అన్న మనం రైతు భరోసా ఇస్తారు కదా అని ఇస్తున్నాం. కానీ మనం వచ్చిన సంవత్సరంలోనే వచ్చిన మొదట్లే 7,625 కోట్లు వేసి ఒక రకంగా చూస్తే చాలా మంది రైతులు కానీ వాళ్ళకు కొండలకు, గుట్టలకు, వాగులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఆ భూమి ఫ్లాట్ అయిపోతుంది. మళ్ళీ భూమి యజమానులకు రైతు బంధు వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసిండు, నిజమైన రైతుకు లబ్ధి కావాలి, ఈ ప్రభుత్వ పథకాలు నిజమైన రైతులకు రైతు అభివృద్ధి కోసం ఉండాలని చెప్పి వచ్చే నెల నుంచి మన రైతు ఖాతాలో తప్పకుండా రైతు భరోసా నిజమైన రైతు కేసులని చెప్పి మాటిస్తూ మనం కూడా ఒక దఫ 7,625 కోట్లు వేసినాం. అదే కాకుండా రైతు మనం అందించే 20,000 గంటల కరెంటుకు అందరూ ఉచిత విద్య అంటారు. కానీ ఉచిత విద్యుత్తు మన ప్రభుత్వం కూడా 10,444 కోట్లు మీరు వాడుకుంటున్నటువంటి మన రైతులు వాడుకుంటున్నటువంటి కరెంటుకు కరెంటు డిపార్ట్మెంట్ కు 10,444 కోట్లు మన రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా రైతు బీమా ఎవరైతే 18,000 సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.